ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా మనకి ఈ యొక్క 2020 సంవత్సరంలో జూలై మాసం, జూలై దాకా వచ్చేసాం. అప్పుడే Yes. రోజులన్నీ కూడా అలా వెళ్ళిపోతా ఉన్నాయి అనమాట. దేవుళ్ళకైతే మనకు ఒక సంవత్సరం, దేవుళ్ళకి ఒక రోజు అన్నట్టు లెక్క. అవును. మనం ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమాలన్నీ వారికి ఒక గంటతో సమానం అనుకోవచ్చు. Yes. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. కర్కాటక. ఈ కర్కాటక రాశి వారికి అయితే అన్ని రకాలుగా బాగుందనుకోవచ్చు. Hmm. పోయిన మాసాల కన్నా Hmm. కొంచెం ఇబ్బంది కలగకుండా, Hmm. కొంచెం ఆర్థికంగా, కొంచెం ఆరోగ్యపరంగా అన్ని కొంచెం కొంచెంగా బెటర్ గా ఉన్నాయని బెటర్ చెప్పొచ్చు. గా ఉన్నాయి. అంటే పోయినటువంటి మాసాలు ఏప్రిల్, మే, జూన్ కన్నా కూడా బెటర్ అని చెప్పొచ్చు, ఇప్పుడు బెటర్ ఉన్నాయని చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి ఈ మాసాలు కూడా ఇంకొంచెం బెటర్ గా ఉండేటువంటి అవకాశం. అంటే మనం ఏదైనా కొలుస్తూ ఉంటే మొగ్గ కొసరు అంటారు కదా, అవును. అలాంటిదే కొంచెం కొసరగా ఉండేటువంటి అవకాశం అయితే బాగా కనిపిస్తా ఉంది. Mhm. గ్రహాలన్నీ కూడా వీరికి కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక శని భగవానుడు, ఒక బుధ భగవానుడు, రవి భగవానుడు, ఈ ముగ్గురే కొంచెం నీచంలో ఉన్నారు కాబట్టి ఈ తర్వాత గ్రహాలను కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. అలానే శుక్రుడు కూడా వీరికి కళత్ర దోషం కనిపిస్తుంది కాబట్టి గోచార ప్రకారంగా ఎవరైనా సరే శుక్రుడు 12వ స్థానంలో కానీ, రాహుతో కలిసినటువంటి శుక్రుడు కానీ, రవితో కలిసిన శుక్రుడు కానీ గోచార ప్రకారంగా ఉన్న వారికి ఈ కళత్ర దోషం ఉంటుంది కాబట్టి వీరు ఏదైనా రెమెడీస్ చేసుకోవాలంటే ఈ మాసం చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా. అయితే ఈ కర్కాటక రాశి వారు ఏ రంగంలో ఉన్నా కూడా అన్ని రంగాల కన్నా గొప్పమైనటువంటి రంగం వీరికి ఏంటంటే సినీ రంగం. ఈ కర్కాటక రాశి వారు సినీ రంగానికి వెళ్ళాలనుకున్నా, సినీ రంగంలో రంగప్రవేశం చేయాలనుకున్నా, అలానే సినీ రంగంలో ఆల్రెడీ కొనసాగుతున్న వారికి కూడా అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి జూలై 15వ తారీఖు తర్వాత. ఈ 15 రోజులు నాకేం అవకాశాలు లేవని అలా కూర్చోకూడదు, ఎవరిని పోయేసి నాకేం అవకాశాలు లేవని అడగే అవసరం లేదు. వీరు ఏంటంటే లేకపోయినా కూడా వీరి తత్వం ఏంటంటే అలా ఉండిపోతారు. ఎవరైనా పని చెప్తే మొండిగా చేస్తారు, వీరి దగ్గర లేకపోతే అడగరు, అలానే ఉండిపోతారు అనమాట. అది వీరి దగ్గర ఉన్న తత్వం కాబట్టి వీరు ఎవరిని ఇంకోరిని అడిగి దేహాన్ని అడిగిన తత్వం వీరి దగ్గర లేదు. ఇస్తే కూడా తీసుకోరు వీరు. అలాంటి తత్వం ఉంది కాబట్టి వీరందరూ కూడా ఆ ఒక డిగ్నిటీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అదే విధంగా కూడా వీరు కొనసాగుతారు. లేకపోయినా లేదని చెప్పుకోరు, అలా ఉంటారన్నమాట వీరు. అయితే దానికి తగ్గట్టుగానే వీరున్నటువంటి డిగ్నిటీ తగ్గట్టుగానే వీరికి అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 15వ తారీఖు తర్వాత బాగుంది కాబట్టి ఈ యొక్క 15 రోజులు మాత్రం కొంత చేసుకోవాల్సిన పని, దానికి సంబంధించిన వనరులు. ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ముందుగానే బట్ట సర్దుకుంటాం, దానికి తగ్గట్టుగా మనకి ముందుగానే సర్దుకుంటాం. అదే విధంగా వీరు ఆ 15 రోజుల తర్వాత బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నం, ముందడుగు వేయడం, షూ వేసుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం, ఇన్షర్ట్ చేసుకుని రెడీగా ఉండడం, అక్కడి నుంచి పిలుపు రాగానే పరిగెత్తడం. ఆ విధంగా మనం ప్రికాషన్స్ తీసుకుని ఉంటే, దాని తగ్గటువంటి తీసుకుని ఉంటే సరిపోతుంది. ప్రిపేర్ అయి ఉండాలి మనం, ఆ ప్రిపేర్ అయి ఉంటే సరిపోతుంది. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా అదృష్టం నమ్మాలి, ఆ నమ్మిన దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి, వస్తుంది అట్లానే. అయితే వీరికి ఇంకొక అదృష్టం ఉంది, పూర్వీకుల ఆస్తులు కూడా వచ్చేటువంటి అదృష్టం కనిపిస్తా ఉంది 22వ తారీఖు తర్వాత. జూలై 22 తర్వాత పూర్వీకుల ఆస్తులు కూడా వీరికి వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నపూర్వకంగానే మాత్రమే అవుతాయి, ప్రయత్నం చేసుకోవాలి. ఇకపోతే ఏ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికైనా అనుకూలంగా ఉండాలి, బాగుండాలి అనుకుంటే కనుక ఈ జూలై మాసం మొత్తం కూడా కర్కాటక రాశి వారు చేయవలసినటువంటి చిన్న పరిహారం వారికి ఏంటంటే కనుక ఏదైనా శివాలయంలో వారికి ఏదైనా కులదైవం ఉంటే సరే, లేదంటే శివాలయంలో కనుక పంచామృత అభిషేకం ఏదైనా సోమవారం లేదా ఏదైనా ఏకాదశి రోజున సమర్పించినట్టయితే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆ పంచామృతంలో తేనె కూడా వేసినట్టయితే ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి. ఆ పంచామృతంలో కుంకుమ పువ్వు వేసినట్టయితే కనుక పిల్లలు లేని వారికి, పెళ్ళయి ఉండి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశం కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ఆ పంచామృత అభిషేకంలో కనుక వీరు ఏదైనా జామ పండు జ్యూస్ కానీ, ఏదైనా గ్రేపుకు సంబంధించిన జ్యూస్ కానీ వేసినట్టయితే ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి, అలానే ఆరోగ్య సమస్యలు కూడా మెరుగవుతాయి. దానిమ్మ రసం దాంట్లో వేసినట్టయితే కనుక పూర్వీకుల ఆస్తులు అని చెప్పాం కదా, అవి వచ్చేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తా ఉన్నాయి. జాబులో వెసులుబాటు కావాలంటే కనుక చెరుకు రసం, పంచామృత అభిషేకంతో ఇవి కూడా కలపాలి. మన మైండ్ సెట్ బాగలేదు,
నాకేదో జరిగిపోతుంది, ఆందోళన, ఇంట్లో Yes. ప్రశాంతత లేదు అనుకున్న వారు కొబ్బరి నీళ్లు ఆ పంచామృతంలో కలుపుకున్నట్టయితే ఆ కొబ్బరి బోండంలో నీళ్లు అవును. అవి కనుక అభిషేకం చేసినట్టయితే వీరికి అన్ని రకాల రుమ్మతులు అనేది తొలగిపోతే మనసు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. ఈ రకంగా చేయడం ద్వారా వీరికి ఆర్థికంగా, అనారోగ్యంగా అన్ని రకాలుగా ముందుకెళ్లేదానికి ఉంటుంది. ఏదైనా సోమవారం ఉదయం సమయంలో లేదంటే కనుక ఏకాదశి రోజు ఉదయం సమయంలో ఇవి చేయాలి. చేయాలి. ఆ అభిషేకం చేసిన రోజున నాన్ వెజ్ భుజించకూడదు, అటు జోలికి కూడా వెళ్ళకూడదు. ఓకే. ఆ రోజు నేల పడకనే చేయాలి. ఉమ్. అది చేస్తే, అది పాటిస్తే వీరికి ఉన్నటువంటి ఆ దోషాలే కాకుండా విజ్ఞానాన్ని కూడా తొలగిపోయడానికి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ, ఉమ్. లవంగాలు ఒక 5, ఉమ్. నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఓకే. తెల్ల ఆవాలు ఒక చిటికెడు, ఉమ్. ఇవన్నీ తీసుకొని అంటే ఒక పావుకిలు కొనుక్కొని పెట్టుకుంటే ప్రతిరోజు ఒక చిటికెడు తీసుకొని వీరు తల చుట్టూతా 5 సార్లు, తల దగ్గర నుంచి కాలి వరకు 7 సార్లు దిష్టి తీసుకొని పారెడు నీటిలో కానీ పొదలగొండ చెట్టులో కానీ వేయాలి, లేదా కాల్చి వేయాలి. ఓకే. వీరికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, లవంగాలు ఓకే. ఇవి చేసుకుంటే వీరికి ఏ రోజుకున్న దిష్టి ఆ రోజు పోతూనే ఉంటుంది. ఎవరికైనా దిష్టి దోషాలు తప్పవు. ఓకే. ఏ రోజుకి ఆ రోజు తీర్చుకునే దానికి తప్పదు. ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్, వీరికి రెడ్ కలర్ కలిసి వస్తుంది, అలానే బ్లాక్ కలిసి వస్తుంది. ఈ Okay. కర్కాటక రాశి వారికి రెడ్, బ్లాక్. ఎందుకంటే రవి భగవానుడు వీరికి అననుకూలంగా ఉన్నాడు కాబట్టి రెడ్ కలర్, శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఆ శని భగవాన్ యొక్క కృపా కటాక్షాలు కాబట్టి బ్లాక్. ఈ కలర్స్ వీరికి బాగుంటుంది. ఇకపోతే రోజు వీరికి శనివారం, ఆదివారం 2 రోజులు వీరికి బాగుంది. ఇకపోతే వీరికి నెంబర్ 8, 4 ఈ 2 నంబర్లు వీరికి అనుకూలంగా కనిపిస్తుంది. ఇక వీరు గ్రహాలు, నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్, నవగ్రహాలు అనుకూలంగా ఉండేదానికి ప్రతిరోజు పాలన చేసేటువంటి నెంబర్. కర్కాటక రాశి వారు ప్రతిరోజు పాలన చేస్తున్నటువంటి నెంబర్ 4432 256, 4432 256. ఈ నెంబర్ని వీరు ప్రతిరోజు పాలన చేయాలి 225 టైమ్స్, 225 సార్లు. చేతులు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ పెట్టుకొని పాలన చేసినట్టయితే వీరికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి ఈ జూలై మాసం 2020 సంవత్సరంలో అదృష్టవంతుల్లో ఒకరు కర్కాటక రాశి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మరి కర్కాటక రాశి వాళ్లకు శుభ గడియలు మొదలైనాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ జూలై మాసం నుంచి మీరు ఏది చేయబోయినా కానీ మీకు శుభ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి నిశ్చింతగా కూడా మీ పనులన్నీ కూడా ప్రారంభించుకోవాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.